తాగునీటి కోసం కర్ణాటక ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరిపిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కర్ణాటక ప్రభుత్వంతో తాను సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నామని, తాగునీటి కోసం కృష్ణానది నీళ్లను ఇవ్వమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. నిన్న రాత్రి నుండి నీళ్లను కర్ణాటక ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. 2.25 టీఎంసీ నీళ్లను విడుదల చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగిన మీట్ ది ప్రెస్లో పాల్గొన్న మంత్రి నల్లధనం తెస్తామని 2 సార్లు ఎన్నికల్లో గెలిచిన మోదీ ఈసారి రావణ జపం చేస్తున్నారని విమర్శించారు. డిపాజిట్ల కోసమే కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్నారని ఆరోపించిన మంత్రి కేసీఆర్ మాట్లాడే భాషకు ఎన్నికల కమిషన్ 2 రోజులు కాదు శాశ్వతంగా ఆంక్షలు విధించాలన్నారు. 2013లో మోడీ గారు దేశవ్యాప్తంగా ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉంటూ భారతదేశాన్ని మొత్తం కూడా మార్చేస్తానంటూ దాదాపు 5,500 బహిరంగ సభల్లో ఉండి ఆయన ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశానికి అచ్చేది న్యాయంగా 72 లక్షల కోట్ల బ్లాక్ మనీ బయట దేశాలలో ఉన్నది. అవన్నీ తీసుకొచ్చి పేదవాని అకౌంట్లలో ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేయడమే కాకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంకా ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. బ్లాక్ మనీ తీగపోగా 15 లక్షల దేవుడు ఎరువు 15 రూపాయలు కూడా ఏ పేదవాని అకౌంట్లో వేయలే. అందరు అకౌంట్లో 15 లక్షలు వస్తాయని చెప్తే జన్ధన్ అకౌంట్లు అంటే అందరు ధనాధనని మొత్తం 40 కోట్ల మంది అకౌంట్లు ఓపెన్ చేసుకొని జీరో బ్యాలెన్స్తో అకౌంట్ ఓపెన్ చేసుకుని తప్ప అది జీరో బ్యాలెన్సే ఉన్నది. అలా అకౌంట్లో పైసలు పడలే. మళ్ళా రెండవసారి అధికారంలోకి వచ్చిండు. ఈసారి మూడోసారి ఇక ఈ బ్లాక్ మనీ ఇవన్నీ పక్కన పెట్టి రాముని పేరు మీద ఎక్కడికి వెళ్ళినా కానీ అయోధ్య రామ మందిరం ఇప్పుడు కూడా నేను వచ్చే ముందు భీమలవాడ మీటింగ్లో ఉంటే ఆయన చివరి కన్క్లూడింగ్ స్పీచ్లో చెప్తున్నాడు, అసలు మీరు ఇంత మంచి రామాలయం కట్టింది మీ అందరికి సంతోషమేనా అని చెప్తే, అంటే రాముని పెడిగి ఓట్లు అడిగే స్టేజ్కి వచ్చిండు 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉంది. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్పై నమోదు చేసిన కేసు బీజేపీ నియంత పాలనకు నిదర్శనంగా మంత్రి సీతకు అభివర్ణించారు. నిర్మల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగ్నకు మద్దతుగా మంత్రి ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు చూసి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. గతంలో రైతు బంధు విషయంలో దుష్ప్రచారాలు చేసి ఇవాళ రైతులకు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకను అణిచివేస్తూ నియంతృత్వ పాలన కొనసాగించడమే భారతీయ జనతా పార్టీ విధానమని ఆరోపించారు. బీజేపీ వచ్చినాక 10 ఏళ్లలో ఉపాధి హామీ కూలీలకు ₹1 కూడా రేటు పెంచలే. మీరు చూసారు, మేము ఒక్కొక్క పథకం చేస్తుంటే మరి రైతు భరోసా, రైతు బంధు రాదు రాదని దుష్ప్రచారం చేసే కొంతమంది. మేము ఫస్ట్ 5 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇచ్చినాం. ఎందుకంటే ఒక దశల వారికి ఉండాలి. 100 ఎకరాలు ఉన్నోళ్ళకే ముందు ఇవ్వాలంటే కష్టమని ఫస్ట్ చిన్న రైతులకు ఇచ్చాం, తర్వాత మధ్యతరగతి రైతులకు. దాన్ని కూడా నిన్న మరి ఇదే బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలై అడ్డుకున్నారు. దాన్ని కూడా ప్రజలకు చేరకుండా చేసేటువంటి కుట్ర. ఇవాళ మేము 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేస్తే కూడా దాన్ని కూడా తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి దయచేసి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే, వాళ్ళ కోట్లేస్తే మన భవిష్యత్తును మనం నాశనం చేసుకున్నట్టే. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటర్లతో మమేకమై ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో జనగామ జిల్లా తాటికొండలో వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. మోదీ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్లు గడుస్తున్నా తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. సొంత భార్యకే న్యాయం చేయని వ్యక్తి దేశంలో ఉన్న మహిళలకు న్యాయం ఎలా చేస్తాడని ప్రశ్నించారు. కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉదయపు నడక నిర్వహించి వాకర్స్ను ఓట్లు అభ్యర్థించారు. వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు చూపుతూ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సంవత్సరాలుగా నరేంద్ర మోడీ తెలంగాణకి ఇచ్చింది ఏమీ లేదు, తెలంగాణ కోరిక పెట్టింది ఏమీ లేదు. ఆయన చాలా మాటలు మాట్లాడుతుంటాడు, చాలా ముచ్చట్లు చెప్తుంటాడు, మా చెల్లెళ్ళు మా అక్కలని మాట మాట్లాడుతూ అంటాడు. కానీ ఇంట్లో ఉన్న భార్యను మాత్రం పట్టించుకోడు. ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా అని అడుగుతున్నా. సొంత భార్యకే న్యాయం చేయలేనోడు
భారతదేశంలో ఉన్న మహిళలకు న్యాయం చేస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. 25 లక్షల మందిని దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వాళ్లను పైకి తీసుకువచ్చామని మోదీ అంటున్నారని వి హనుమంతరావు తెలిపారు. అదే నిజమైతే ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నట్లు అని ప్రశ్నించారు. మోదీ 10 ఏళ్లలో ఏం చేశారో చెప్పడానికి ఏం లేదని విమర్శించారు. మరోసారి మోదీ వస్తే ఆదాని అంబానీలు కోటీశ్వరులను చేస్తారు తప్ప పేదలకు ఏం చేయరని మండిపడ్డారు. దేశం సమిష్టిగా ఉండాలి అంటే కాంగ్రెస్ రావాలన్నారు. రెండు పార్టీలు కూడా మేమే బీసీలకు చేసినాం, కాంగ్రెస్ బీసీకి ఏం చేయలేదని, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు రోజు వాళ్ళ నాయకులు, స్పోక్స్ పర్సన్ కానీ ఎంపీలు కానీ ఇదే మాట్లాడుతున్నారు. నాకు చాలా విచిత్రం ఏమున్నదంటే, నేను ఆల్మోస్ట్ 11 ఏళ్ళు కేంద్రంలో పార్లమెంట్ మెంబర్గా అహోరాత్రులు కృషి చేసి సోనియా గాంధీ దయ వల్ల ఇవాళ ఓబీసీలకు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఐఐటి, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రిజర్వేషన్ లేదు అన్నది. అప్పుడు మాకు దిక్కు లేదు. సోనియా గాంధీ దగ్గరికి పోయినాం. అమ్మా, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హ్యాస్ గివెన్ టు ఎవ్రీబడి, వి షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్నాం. అంటే ఏం చేయాలి అన్నది. అంటే నేనన్నా, మేడం, వై డోంట్ యు పుట్ ఎ వర్డ్ టు డాక్టర్ మన్మోహన్ సింగ్, అవర్ ప్రైమ్ మినిస్టర్. ఆయనకు చెప్తే బిల్లు పెట్టారు. లల్లు ప్రసాద్ యాదవ్ మూడితే అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే ఇవాళ మా వాళ్ళు ఐఐటిలో 1,40,000 జీతం సంపాదిస్తున్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు. అంతేకాదు, రాహుల్ గాంధీ ఆలోచనతోటే ఈ సోషల్ జస్టిస్ మినిస్టర్ 3 ఒకటే దాంట్లో ఉండే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. కానీ ఎస్సీలకు ఒక అడ్వాంటేజ్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, అంటరానితనం మీద వాళ్ళ రిజర్వేషన్ ఎప్పుడైనా అమలు కావాలి. ఏదైనా వేకెన్సీ ఉన్నా మళ్ళీ సూటబుల్ క్యాండిడేట్ వచ్చే వరకు ఆ పోస్ట్ అట్లనే ఉంటుంది. కానీ మాది కానీ ఎస్టీలది కానీ ఏమి లేదు. అప్పుడు నేను రాహుల్ గాంధీని అడిగా, సార్, హౌ లాంగ్ 1993 మండల్ కమిషన్ వాజ్ లాగు implemented, but unfortunately we are not crossing double digit. ఏం చేయాలన్నాడు. ఏం లేదండి, సెపరేట్ చేయండి, ఎస్సీ వేరు, ఎస్టీ వేరు, ఓబీసీ వేరు అంటే ఆయన ఆ రోజులలో మీరా కుమారి స్పీకర్కు చెప్పి మాది సెపరేట్ చేస్తే వీఆర్ నాట్ క్రాసింగ్ డబల్ డిజిట్ 9%. 1993 అంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 28-30 ఏళ్ళు అవుతుంది. మాకు ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు. ఈ రెండు కూడా చేసింది మేమే. అదేవిధంగా నరేంద్ర మోడీని 3 సార్లు కలిసా. అయ్యా, మా జనాభా ఎక్కువ ఉన్నది, మోర్ దాన్ 54% ఉన్నది, మాకు సెపరేట్ మినిస్ట్రీ పెడితే, సెపరేట్ బడ్జెట్ పెడితే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందంటే ఆయన చెయ్యలే. ఆఖరుకు కులగన చేయమన్నా. పివి నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఎవరు కాదనలేరని కాంగ్రెస్ నేత నిరంజన్ అన్నారు. పీవీని, కాంగ్రెస్ పార్టీని ఎవరు విడదీయలేరని తెలిపారు. పివి నరసింహారావుకి ఆయన కుటుంబం కంటే పార్టీతోనే అనుబంధం ఎక్కువగా ఉండేదన్నారు. పీవీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని మోడీ కరీంనగర్లో మాట్లాడారని అన్నారు. మోడీ మాటలు వింటే పీవీ ఆత్మ క్షోభిస్తుందన్నారు. పీవీ కుటుంబ సభ్యులు ఈ విషయం ఖండించాలన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకముందే నిజాం పరిపాలనలో నిజాంకు వ్యతిరేక పోరాటం చేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. హైదరాబాద్ సంస్థానం చుట్టుముట్టలో ఉన్న అటు మహారాష్ట్రలో, ఇటు ఎస్ట్వేల్ మద్రాస్ రాష్ట్రంలో కూడా క్యాంప్స్ ఏర్పాటు చేసి రజాకారులతో పోరాటం సల్పి వారి బాధల నుంచి సల్పిల వారిని వారి బాధల నుండి తప్పించటానికి అనేది అక్కడ క్యాంప్స్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు.
చరిత్ర కాంగ్రెస్ పార్టీకి పివి నరసింహారావు గారికి ఉన్నటువంటి సంబంధం ఎప్పటికీ మర్చిపోరు. ఈ సంబంధాన్ని ఎవరు మార్చలేరు కూడా. ఈవెన్ ఆయన కుటుంబం కూడా మార్చలేదన్నమాట నేను మనవి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కూడా వారు సేవలను అందించారు. అది ఆయన యొక్క చతురత, ఆయన మేధస్సు ఒక కారణమైతే ఆ స్థాయికి చేరడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఆయనకు వెన్నదండగా ఉండిందన్న విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాను. ఇందిరాగాంధీ గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఇందిరాగాంధీ గారు కష్టకాలంలో కూడా ఇందిరాగాంధీ గారి వెంబడి ఉన్నటువంటి వ్యక్తి. ఇందిరాగాంధీ గారి పర్సనల్ లెటర్స్ను కూడా ఆయన స్వయంగా టైప్ చేసేవారు. స్వయంగా టైప్ చేసేసి దాన్ని తయారు చేసేవారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీగా సేవలను అందించారు. కేంద్రంలో అనేక శాఖలను, మానవ వనరుల శాఖ, ఇతర శాఖలను, అనేక శాఖలను కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయనకు లభించారు. చివరకు ఆయన ఒక దశలో నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎలక్షన్లో కాంటెస్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో, కాంటెస్ట్ చేయని నిర్ణయం తీసుకొని పరిస్థితుల్లో ఆయన చివరకు హైదరాబాద్కి అనేది తన మకాంను మారుస్తామనేసి తన పుస్తకాలను, తన మొత్తం సామాన్ అనేది సర్దుకున్నటువంటి పరిస్థితుల్లో నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తి రోడ్ షోలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపెడితే ప్రజలు మోసపోయారని తెలిపారు. 2500 పెద్ద మనుషులకు 4000, అదేవిధంగా తులం బంగారం, స్కూటీలు అంటే నమ్మారని అన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు అయ్యాయని అంటున్నారని చెప్పారు. రైతు భరోసా, రుణమాఫీ, 2500 స్కూటీలు, తులం బంగారం వచ్చాయా అని ప్రశ్నించారు. ఒకటే విజ్ఞప్తి, 5 నెలల కిందట, సరిగ్గా 5 నెలల కిందట కల్వకుర్తికి అమన్గల్కి ఆ రోజు జైపాల్ యాదవ్ మీటింగ్ పెడితే వచ్చినాడు ఇట్లే లొలిపెట్టిరు. మీరు అయిపోయింది, గెలిచిపోయింది జైపాల్ అని అనుకున్నా. కానీ ఏదో మోసం జరిగింది. ఏం జరిగిందో ఎరకలేదు. కానీ నాకు తెలిసి ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెడితే మన వాళ్ళు మోసపోయింది. 2 లక్షల రుణమాఫీ అంటే కొంతమంది మోసపోయినరు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ అంటే ఆడబిడ్డలు మోసపోయినరు. నెలకు 2500 ఇస్తా, ఎంబడే రుణమాఫీ చేస్తా, నేను నల్లమల బిడ్డను, మీ ఓన్ని పాలమూరు బిడ్డను అనే డైలాగులు కొడితే మొత్తానికి మోసం జరిగింది. పెద్ద మనుషులకు కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా. కేసీఆర్ ఇంట్లో ఒకరికి ఇస్తుండు, నేను 2కి ఇస్తా అన్నాడు. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరినీ, మా అన్నదమ్ములందరినీ అడుగుతా ఉన్నా, ఇద్దరు ఆగురా పోయి దండం పెట్ట, ఈడ నువ్వు ఈడ నేను ఎవరికి పడతారా? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ కల్వకుర్తి కాడ బయట మీ ఎమ్మెల్యే హోర్డింగులు పెట్టిండు. ఏమని పెట్టిండు? 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం. అయిపోయినాయట 5 గ్యారంటీలు. అయిపోయినాయి 5 గ్యారంటీలు. వచ్చిందా 2 లక్షల రుణమాఫీ? వచ్చిందా? రైతు భరోసా అన్నట్టు వచ్చిందా? 15,000 వచ్చినాయా? అక్కడికి రైతు బంధన పడ్డదా? తులం బంగారం వచ్చిందా? నెలకు 2500 వచ్చిందా? ఒక మా ఆడపిల్లలు అక్కడ ఉన్నారు, స్కూటీలు వచ్చినాయా? వచ్చిందా చెల్లెని ఒక్కదానికి? రాలే కదా. మరి అట్లా తలుపుతున్నావు. స్కూటీలు లేవు కానీ కాంగ్రెస్ వాళ్ళ లూటీ మాత్రం చాలు అయింది. బరాబర్ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా యథావిధిగా అరిచేతుల వైకుంఠం చూపెట్టి, మోచేతికి బెల్లం పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక కోడమల్లన్న. రేవంత్ రెడ్డి కూడా మళ్ళా అదే కథ మొదలుపెట్టి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమంటున్నాడు? 5 గ్యారంటీలు అమలు చేసినా బొంకుడే కాకుండా కొత్త మంత్రం మొదలు పెట్టిండు. నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఈడ ఖాళీ కుండలున్నాయి అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నాకు తెలియక అడుగుతా, ఖాళీ కుండలు, లంకె బిందెలు, గడ్డపారలు పట్టుకొని
తటపారలు పట్టుకొని నెత్తి మీద తువాల చుట్టుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు లంక బిందెల కోసం? పాడుపడ్డ కోటలలో, పాడుపడ్డ గడీలలో, పాడుపడ్డ దేవాలయాల్లో ఎవరు తిరుగుతారు? ఇదివరకు ఏం చేస్తుండే కొండారెడ్డి పేర్లు నాకే తెలియదు, మీకే తెలియాలి. కల్వకుర్తోళ్ళు మీరే క్లోజ్, మాకు కాదు, మీకే ఆయన సంగతి. అదే అంటున్నా. ఇంకో మాట, ఎన్ని రోత మాటలు ఈ 5 నెలల్లో ఎన్ని రోత మాటలు మాట్లాడుతున్నాడో చూడండి మీరు. బీజేపీ ప్రచారానికి ఊరూరా అద్భుతమైన స్పందన వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బీజేపీకే తమ ఓటని చెబుతున్నారని తెలిపారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు ఖండిస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ లబ్ధిదారులే బీజేపీపై విశ్వాసంతో మద్దతు పలుకుతున్నారని తెలిపారు. ఆ తర్వాత మిట్ట మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు 11:30-12 గంటలకు వరంగల్లో జరిగింది. 2 సభలు కూడా ప్రజలు ఎండను లెక్క చేయకుండా, వేడిని లెక్క చేయకుండా, మరి ఎప్పుడో తెల్లవారుజామున వాళ్ళ గ్రామాల నుంచి 3 గంటలకు 4 గంటలకు రెడీ అయ్యి మండల కేంద్రాలకు వచ్చి మండల కేంద్రాల ద్వారా ఈరోజు మీటింగ్ వెన్యూకు రావడం అనేటువంటిది మరి ఎంత కష్టమో మనకు తెలుసు. అయినప్పటికీ ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క సభ వినాలి, చూడాలి అనేటువంటి ఆకాంక్షతో ఆ సభను జయప్రదం చేయడం జరిగింది. ఆ 2 నియోజకవర్గాల ప్రజలకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారు తిరిగి 10వ తేదీ ప్రధానమంత్రి గారు మళ్ళీ తెలంగాణకు వస్తూ ఉన్నారు. 10వ తేదీ 3 గంటలకు మహబూబాబాద్ నారాయణపేటలో, 4:30కు మన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మరో 2 బహిరంగ సభల్లో మాట్లాడతారు. ఎల్బీ స్టేడియం మీటింగు ప్రధానమంత్రి గారికి సంబంధించినంత వరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి చివరి ప్రచార సభ అవుతుంది. కాబట్టి వారి చివరి ప్రచార సభ అది ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి నగర ప్రజలకే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు కూడా ఆ యొక్క సభ నుంచి వారు సందేశం ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఈ 2 సభలు కూడా మరి విజయవంతం చేయాల్సిందిగా నేను ప్రజలను కోరుకుంటున్నాను. అదేవిధంగా అమిత్ షా గారు, భారత హోంశాఖ మంత్రి, వారు రేపు వస్తున్నారు. వారు రేపు భువనగిరిలో జరిగేటువంటి బహిరంగ సభలో వారు పాల్గొంటారు. రేపు అది కూడా ఆల్మోస్ట్ 10 గంటలకే భువనగిరిలో బహిరంగ సభ ఉంటుంది ఉదయం. ఆ బహిరంగ సభలో ప్రసంగించి వాళ్ళు తిరిగి వెళ్తారు ఒకటే సభకు. మళ్ళీ 11 నాడు ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు అయినటువంటి 11వ తేదీ వారు వికారాబాద్లో జరిగేటువంటి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గమైనటువంటి వికారాబాద్ కేంద్రంలో జరిగేటువంటి సభలో ప్రసంగిస్తారు. అది కూడా ఉదయం 10 గంటలకే ఉంటుంది. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతపూర్లో సబ్బండ వర్గాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని వర్గాల మద్దతు దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఈటల అన్నారు. కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాల జెండాలతో సంబంధం లేకుండా భారతదేశంలో మళ్ళీ ప్రధానమంత్రిగా మోదీని చేయాలనేది ప్రజలందరి ఎజెండా అని తెలిపారు. మోదీ ప్రతినిధిగా మీ సమస్యలు తీర్చే బాధ్యత తనదే అని తెలిపారు. మతాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు, జెండాలతో సంబంధం లేదు. ఒకటే సంబంధం, మళ్ళీ దేశం, ఈ భారతదేశం విశ్వగురు స్థానంలో ఉందో అదే విశ్వగురు స్థానాన్ని మళ్ళీ సాధించాలంటే మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి కావాలి. అది ఎజెండా. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ ఎవరంటున్న మాట? యావత్ దేశ ప్రజలు అంటున్న మాట ఇది. అబ్కి బార్
400 पार మొట్టమొదటి మోడీ గారు 273 సీట్లు ఇచ్చినాం. రెండవసారి మళ్ళీ మీరు అడిగితే 303 సీట్లు ఇచ్చినాం. ఈసారి 370 సీట్లు ఇచ్చి నేను ప్రధానమంత్రి చేయబోతున్నామని చెప్తా ఉన్నాను భారత ప్రజలకు. ఇవాళ నేను ఏ పార్టీని విమర్శించడానికి రాలే కానీ ఒక్కటి మాత్రం గుర్తు చేయదలుచుకున్నా. బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఓట్లేసి గెలిపించడం. అంతకుముందు మా సుభాష్ సాబ్ అది ఎమ్మెల్యే గారు ఉండే, ఈసారి వారికి కాకుండా వేరే వాళ్ళకు అవకాశం వచ్చినా కూడా గెలిపించారు. ఇక్కడ బీఆర్ఎస్ గెలవచ్చు, ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు. కానీ ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల ఏమైనా లాభం అవుతుందా? కేంద్రంలో వచ్చేది టీఆర్ఎస్ పార్టీ కాదు, కేంద్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. కాబట్టి వారి అండదండలు, వారి సహకారం, ఇవాళ వారి వ్యక్తిగా ఇక్కడ నిలబడితే మీ ఆశీర్వాదం పొందితే ఆ సమస్యలు పరిష్కారం అయితే తప్ప వేరే పార్టీ కూడా సమస్యలు పరిష్కారం కావు. హైదరాబాద్ మరో పాకిస్తాన్ కాకుండా బీజేపీ అభ్యర్థి మాధవీలతను అడ్డుకుంటుందని ఎంపీ నవనీత్ కౌర్ తెలిపారు. చంపాపేటలోని లక్ష్మీ గార్డెన్స్లో బీజేవైఎం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి ఎంపీ నవనీత్ కౌర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంఐఎం అభ్యర్థికి మద్దతుగా కాంగ్రెస్ డమ్మీని నిలబెట్టిందని నవనీత్ కౌర్ అన్నారు. ఈసారి మాధవీలత గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్లో హైదరాబాద్ వికాసానికి గలమెత్తుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం అధ్యక్షుడు మహేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, కార్పొరేటర్లు జంగం శ్వేతారెడ్డి, కొత్తకాపు అరుణ, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. అందరూ యువ ఎనర్జీ ఇక్కడ చూసిన తర్వాత एक चीज़ बहुत क्लियर हो जाती है कि माधवी लता जी जिस तरीके से शेरनी बनकर एक खानदानी परंपरा के सीट पर लड़ रही है और कांग्रेस भी एक डमी कैंडिडेट देते हैं एमआईएम को सपोर्ट करने के लिए, जिस तरीके से वो काम कर रहे हैं, मुझे लगता है अपने घर में तो कुत्ता भी शेर होता है, दूसरे के यहाँ से लड़के ओवैसी जी ने देखना चाहिए कि असली ताकत क्या होती है. पर माधवी लता जी के सपोर्ट में जिस तरीके से सभी विचारधार लेके जो हिंदुस्तान के साथ हैं, जो हिंदुस्तान को अपना आस्था मानते हैं, जिस धरती पे हम रहते हैं उसकी पूजा करते हैं, वो सभी मतदार इस बार माधवी लता जी को मतदान हैदराबाद में करेंगे. वही आज युवा सम्मेलन में आज मैं उनको संबोधित किया है और आने वाले समय में जब मतदान होगा तो मेरी पूरी उम्मीद है कि माधवी लता जी जरूर हैदराबाद को पाकिस्तान होने से रोकेंगी और पार्लियामेंट को हैदराबाद के विकास के लिए जरूर काम करेंगे. దేశంలోని ముస్లిం సామాజిక వర్గం పక్షాన గలం విపే ఏఐఎంఐఎం అధినేత సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ 5వ ఎన్నికల బరిలో దిగారు. ఇప్పటి వరకు వార్ వన్ సైడ్గా సాగగా ఈసారి మాత్రం గట్టి పోటీ నెలకొంది. ప్రచారంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా మా పనితీరు మా గుర్తింపు అంటూ ఉదయం పాదయాత్రతో బహదూర్పుర నియోజకవర్గ పరిధిలోని నవాబ్ సాహెబ్ కుంట పరిధి ప్రాంతాల్లో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. హిందూ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు తొలిసారిగా నల్గొండ గద్దర్ గలంతో భగభగ మండే నిప్పుల దండై ఏఐఎంఐఎం పార్టీ జెండా గుండెకు అండై వీడియో ఆడియోను విడుదల చేశారు. పూజార్ల మద్దతు సైతం కూడగట్టుకున్నారు. కమలం దూకుడును కళ్ళం వేసేందుకు ఏకంగా ప్రచార సభలో ముస్లింలను టార్గెట్ చేస్తున్న బీజేపీకి ఓటు హక్కుతో జవాబు చెప్పాలని ప్రధానాంశంగా ప్రస్తావిస్తూ పోలింగ్ శాతం పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.